ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ ని రాష్ట్ర మీ సేవా సంఘం సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మీ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ సేవా సేవలు పునరావృతం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. మా నోటి కూడు తీసుకువెళ్లి 560 సర్వీసులను సచివాలయంలో పెట్టారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీ సేవా సేవలను పునరావృతం చేయాలని ఎమ్మెల్సీ రాజశేఖర్ని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మా ఈ సేవా బ్రతుకులను రోడ్డుపాలు చేసిందని, అందుకే కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు పలికామని, ఈ కూటమి ప్రభుత్వం మా మీ సేవా బ్రతుకులు మార్చాలని, మా బాధలు అర్థం చేసుకొని న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర మీ సేవల సమస్యల మీద మన ప్రీతమ నేత ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ గారికి మొన్న మేమంతా కూడా కలిసి ఎమ్మెల్సీలో మా ఓట్లని, మా ద్వారా ఉన్న ఓట్లని వేయించి మద్దతు ఇవ్వడం జరిగింది. మా అసోసియేషన్ తరఫున ఈ రోజున అభినందనలు తెలియజేయడానికి వచ్చినాము. ఆయన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సాధక బాధలన్నీ కూడా నెరవేరుస్తామని ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. మరి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చి చాలా మోసం చేశారు. మా వ్యవస్థనే ఉంచకుండా సర్వనాశనం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒక వ్యవస్థ ఉండగా మా నిరుద్యోగిని పడగొట్టి కొత్త ఉద్యోగులు ఇస్తానని మాకు మా నోటికాడ కూడి తీసుకెళ్లి మా 560 సర్వీసులు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చినా మేము కూడా ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా మేము అతను ఏమీ అనలేదు. కానీ మాకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఉంటే మేము చాలా సంతోషించాం. కోర్టు కూడా మాకు ప్రభుత్వం మాకు వీళ్ళు ఉండగా మీరు వాళ్ళకి ఇవ్వటం అన్యాయం అని కూడా కోర్టు ద్వారా కూడా మేము స్టే తెచ్చుకోవడం కూడా జరిగింది. కోర్టు ఆటను తొంగలో తొక్కి దుర్మార్గ పాలన చేసి నేను ఏదో చేస్తున్నాననే అహంభావంతో మీ సేవలను అణగదొక్కాడు. ఈవేళ ప్రజలు మా మీ సేవ ఆపరేటర్లు అందరూ కూడా అతనికి తగిన బుద్ధి చెప్పాం. ఈవేళ కుటుంబ ప్రభుత్వం మాకు పూర్తి మద్దతు ఇస్తారని నారా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో మీరు ఒక మెయిల్ ద్వారా మీ సమస్యలన్నీ నెరవేర్చారని చెప్పడం కూడా జరిగింది. మరి ఈవేళ కుటుంబ ప్రభుత్వం వచ్చి రాగానే మీరు రికార్డింగ్ చేసుకోండి, మా బాధల్ని మీకు వెంటనే నెరవేరుస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాకు హామీ పూర్తిగా ఇవ్వడంతో మేమందరం కూడా రాష్ట్ర మీ సేవ ఆపరేటర్లందరూ కూడా కుటుంబ ప్రభుత్వానికి సహకరించాం. వచ్చిన 8 నెలలు అయింది. మాకు ఏ విధమైన లోటు లేకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ వాట్సాప్ సర్వీస్ రావడం వల్ల మాలో మీ సేవ ఆపరేటర్లందరూ కూడా 11,000 మంది ఆందోళన చెందుతున్నారు. మరి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మేము ప్రభుత్వానికి అండగా ఉంటూ, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ, ప్రభుత్వ సేవలు ప్రజలకు తీసుకెళ్తూ మరింత ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.